నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగినటి ముఖ్యాంశాలు. డాక్టర్ ఎన్ సుబ్బారావు సెంటర్ ఫర్ కార్డియాక్ కేర్ హాస్పిటల్ ను ప్రారంభించిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్. ఒక్క యూనిట్ రక్తం ముగ్గురి ప్రాణాలను కాపాడడమే కాకుండా కేవలం గంట సమయంలో చేసే దానం జీవితకాలం ప్రభావం చూపుతుందని తెలిపిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ లాంటి నేత మరొకరు లేరని, జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందించిన మహనీయుడు దేవినేని నెహ్రూ అని కొనియాడిన మాజీ మంత్రి మేరకు నాగార్జున విజయవాడ సూర్యారావుపేట ప్రకాశం రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఎన్ సుబ్బారావు సెంటర్ ఫర్ కార్డియాక్ కేర్ హాస్పిటల్ ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్, ప్రముఖ వైద్యులు డాక్టర్ సోమరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్డియాలజీ, సూపర్ స్పెషాలిటీ, ఆంధ్ర యూరాలజీ అండ్ గైనకాలజీ సెంటర్ ను లాంఛనంగా ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ, డాక్టర్ ఎన్ సుబ్బారావు గొప్ప పేరున్న వైద్యులు అని, ఆయన పేరు మీద హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రారంభించుకోవటం ఆనందంగా ఉందన్నారు. విజయవాడకు మరిన్ని హాస్పిటల్స్ రావాలని, ముఖ్యమంత్రి లక్ష్యాల మేరకు విజయవాడను మెడికల్ హబ్ గా మార్చుకోవాలని అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో టెక్నాలజీ పెరిగిందని, ముఖ్యంగా వైద్య వృత్తిలో మోడల్ టెక్నాలజీ పెరిగిందన్నారు. డాక్టర్ మురళీకృష్ణ కుటుంబ సభ్యులు విజయవాడ మీద ప్రేమతో ఇక్కడే హాస్పిటల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, డాక్టర్ మురళీకృష్ణ ఆయన తండ్రి పేరిట హాస్పిటల్ ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. ట్రీట్మెంట్ తో పాటు రోగులను ఆప్యాయంగా పలకరించాలని, డాక్టర్ మురళీకృష్ణ కుటుంబం ఆ తరహా సేవలు అందిస్తారని అభిప్రాయపడ్డారు. ప్రజలిద్దరికే చేతులెత్తి దండం పెడతారని, ఒకరు వైద్యులు అయితే మరొకరు వైద్యులు అని పేర్కొన్నారు. ఈ హాస్పిటల్ ద్వారా మంచి సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, విజయవాడలో డాక్టర్ ఎన్ సుబ్బారావు హాస్పిటల్ అంటే ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పుకొచ్చారు. అలాంటి హాస్పిటల్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేలా వారి 3వ జనరేషన్ హాస్పిటల్ ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. సర్వీస్ తరహాలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని అభిప్రాయపడ్డారు. వైద్యులు లివింగ్ గాడ్స్ అని, దేవుడు ప్రాణమిస్తే వైద్యులు ప్రాణం పోస్తారని వెల్లడించారు. ఈ హాస్పిటల్ మంచి వైద్య సేవలు అందించి విజయవాడలో మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ, నేడు అతిథుల సమక్షంలో హాస్పిటల్ ప్రారంభించుకోవటం ఆనందంగా ఉందన్నారు. తమ పిల్లలు వరుణ్, పవన్, మనోజ్, వర్షిని ప్రజలకు ఉపయోగపడాలని ఓపీడీ సేవలు ప్రవేశపెట్టామని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో వైద్య సేవలు ప్రారంభించామన్నారు. మెడికల్ నాలెడ్జ్ కి అంతులేదని, నిత్య విద్యార్థిలా నేర్చుకుంటేనే ఉండాలని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ సోమరాజు మాట్లాడుతూ, డాక్టర్ మురళీకృష్ణ కుటుంబ సభ్యులు వైద్య వృత్తిలో ఉండటం గర్వకారణమని అన్నారు. వైద్యంలో అనేక మార్పులు వచ్చాయని, చాలా ట్రీట్మెంట్లు డే కేర్ క్లినిక్ తరహాలో మారాయని, ఇది శుభ పరిణామమని అన్నారు. అనారోగ్యం వచ్చాక ఆసుపత్రిలో చేరడం కాదని, ఆ అనారోగ్యం దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఆసుపత్రిని దినదినాభివృద్ధి చెంది మంచి వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం యూరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ మనోజ్ తుమ్మల మాట్లాడుతూ, తాను టాటా మెమోరియల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో 2 సంవత్సరాల పాటు యూరో ఆంకాల్ని రోబోటిక్ ఫెలోషిప్ చేశానని చెప్పారు. పుట్టిన ఊరుకు వైద్యం సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఆసుపత్రిని ప్రారంభించాలని చెప్పారు. కోత లేకుండా సర్జరీ చేయటం ప్రత్యేకత అని చెప్పారు. తమ ఆసుపత్రిలో గుండె జబ్బుతో పాటు కిడ్నీ సంబంధిత వ్యాధులు, గర్భకోశ వ్యాధులతో పాటు యూరాలజీ వైద్య సేవలు అందిస్తారని అన్నారు. ఆధునిక లేపరోస్కోపిక్ గైనకాలజీ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. ఈరోజు ఈ డాక్టర్ ఎన్ సుబ్బారావు కార్డియాక్ కేర్ సెంటర్ ఆవిష్కరణ సందర్భంగా, ప్రారంభోత్సవ సందర్భంగా ఇచ్చేసిన మా గౌరవనీయ గురువులు డాక్టర్ సోమరాజు గారికి, అట్లాగే మా ఎంపీ కేశినేని చిన్ని గారికి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి, అట్లాగే మా అన్న సీను గారికి, వాళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. సో ఈ ఓపీడీ సర్వీసెస్ ప్రారంభించడానికి మెయిన్ కారణం మా పిల్లలు అందరూ, అంటే ఇప్పుడు సూపర్ స్పెషలైజేషన్ చేయడం జరిగింది. వరుణ్, పవన్, మనోజ్ అండ్ వర్షిని, వీళ్ళు నలుగురు ఈ ప్రెమిసెస్లో
ప్రజలకు ఉపయోగపడేలా ఓపీడీ కార్యక్రమాలు అతి తక్కువ ఖర్చు అయ్యేలాగా వాళ్ళకు ఉపయోగపడేలాగా చేయాలనే ఉద్దేశంతో కార్పొరేట్ వైద్యం అందుబాటులో లేని వారికి, ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానీకానికి వీళ్ళు సేవ చేస్తారనే ఉద్దేశంతో డాక్టర్ మురళి వారి కుటుంబ సభ్యులు అందరూ డాక్టర్లు. అలా ఉండటం చాలా రేరు. వాళ్ళందరూ కలిసి అవుట్ పేషెంట్ క్లినిక్ స్టార్ట్ చేశారంటే పూర్వం రోజుల్లో నేనా వాళ్ళందరూ కలిసి అవుట్ పేషెంట్ క్లినిక్ పెట్టారు అంటే ఏదో ఓపీలే అనుకుంటారు. కానీ మెడిసిన్లో ఎంత మార్పులు వచ్చినాయంటే ఈ రోజుల్లో ఇన్పేషెంట్ రిక్వైర్మెంటు, హాస్పిటల్లో బెడ్స్ రిక్వైర్మెంట్ బాగా తగ్గిపోయింది. ఒక పెద్ద హాస్పిటల్ కూడా 200 బెడ్స్ కంటే ఎక్కువ అవసరం లేదు. చాలా ట్రీట్మెంట్లు, డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ డే కేర్ క్లినిక్స్ అని అవుట్ పేషెంట్ బేసిస్లో చేయొచ్చు. అది వీళ్ళు చేయగలుగుతారని నాకు నమ్మకం. ఇదే కాకుండా వాళ్ళు ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు దీన్ని, ఏంటంటే డే కేర్ క్లినిక్గా. అప్పుడు చాలామందికి హెల్ప్ ఉంటుంది. మురళీకృష్ణ గారు వాళ్ళ తండ్రి గారి పేరున ఈ డే కేర్ హాస్పిటల్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు ప్రజలకి నాణ్యమైన వైద్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. నిజంగా ప్రజలు ఇద్దరికీ చేతులెత్తి దండం పెడతారు, దేవుడికి డాక్టర్కి. దేవుడు ప్రాణం ఇస్తే ప్రాణం సుఖంగా ఉండేది చూసే డాక్టర్ గారు. అందుకని వాళ్ళు ఒక ట్రీట్మెంటే కదా, వచ్చిన పేషెంట్స్తో బాగా మాట్లాడితే అది చాలా కంఫర్ట్ ఇస్తుంది. సోమరాజు నాకు గత 63 ఏళ్ళ నుంచి మేము కలిసి చదువుకున్నాం. మురళి గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ సుబ్బారావు గారి కార్డియాక్ సెంటర్ని మళ్ళీ రెనోవేట్ చేసి కొత్త ప్రదేశంలో ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మా చిన్నప్పటి నుంచి సుబ్బారావు గారి పేరు డాక్టర్గా చాలా ప్రముఖంగా వినిపించే పేరు. ఇవాళ విజయవాడలో మనం చూస్తే ఎంతో ఇంకా మెడికల్కి ఇంకా ఎన్నో హాస్పిటల్ రావాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మనోజ్ తుమ్మల. నేను యూరాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్. నేను టాటా మెమోరియల్ హాస్పిటల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో 2 years యూరో ఆంకాలజీ ఫెలోషిప్ అండ్ రోబోటిక్ ఫెలోషిప్ చేసి లాస్ట్ 4 yearsగా చెన్నై యూరాలజీ అండ్ రోబోటిక్ ఇన్స్టిట్యూట్ అని ప్రీమియర్ ఇన్స్టిట్యూట్, యూరాలజీ అండ్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ అని చేసే ఇన్స్టిట్యూట్. అక్కడ 3 years కన్సల్టెంట్గా చేసి మా పుట్టినూరు విజయవాడ అండి, మాది సొంతూరు కంకిపాడు. సో ఇక్కడికి నేను మా వైఫ్ ఇక్కడ రావడం జరిగింది. సో ఆంధ్ర యూరాలజీ అండ్ గైనకాలజీ సెంటర్ ఆరోగ్యాన్ని స్టార్ట్ చేయబోతున్నాము. ఇది యూరాలజీ అండ్ గైనకాలజీ సర్వీసెస్ అన్ని ఈ సెంటర్లో తీసుకొచ్చింది. ఒక్క యూనిట్ రక్తం 3 ప్రాణాలను కాపాడటమే కాకుండా కేవలం గంట సమయంలో చేసే దానం జీవితకాలం ప్రభావం చూపుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా చెప్పారు. రక్తదానం అనేది ఒక స్వచ్ఛంద చర్య. ఇది అనేక మంది రోగులకు నూతన జీవనాన్ని అందిస్తుందని, గాయాలు, శస్త్రచికిత్సలు, సికిల్ సెల్ అనీమియా, తలసేమియా, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడే వారికి రక్తం అత్యవసరమవుతుందని పేర్కొన్నారు. రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు. నగరంలోని వీకేఆర్ రోటరీ క్లబ్ అమరావతి రోటరీ బ్లడ్ బ్యాంక్ ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు రక్తం యొక్క ప్రాముఖ్యతను, బ్లడ్ బ్యాంక్ యొక్క ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేసేందుకు అనేక సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషాతో పాటు ఆల్ ఇండియా డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ ఫెడరేషన్ డైరెక్టర్ జనరల్ రావి ఉదయ్ భాస్కర్, రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి అధ్యక్షులు ప్రఫుల్, రోటరీ గవర్నమెంట్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సురక్షిత రక్త సరఫరా కోసం స్వచ్ఛంద, రెమ్యునరేషన్ లేని రక్తదానం అత్యంత కీలకమైందని, రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రక్తం కొనుగోలు లేదా కుటుంబ సభ్యుల దానంపై ఆధారపడుతుందన్నారు. విజయవాడ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్లు వంటి సంస్థలు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అమరావతి రాజధాని విజయవాడ నగరంలో రక్తదాన శిబిరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావటం ఎంతో అభినందనీయమని చెప్పారు. రక్తదానం కేవలం ఇతరులకు సహాయం చేయడమే కాదు, దాతలకు కూడా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని, రక్తదానం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి సహాయ గవర్నర్ డాక్టర్ హర్ష, కార్యదర్శి వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వీకేఆర్ ట్రస్ట్ అలాగే
రోటరీ క్లబ్స్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న ఈ బ్లడ్ బ్యాంక్ విజయవాడలో చేయడం చాలా ఆనందంగా ఉంది. రక్తదానం ప్రాణదానం అని చెప్తాము. ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేషన్ ఒక ప్రాక్టీస్గా చేస్తే వాళ్ళు ఎంతో జీవితాలని కాపాడిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఈ కిడ్నీ డిసీజ్ అయితేనేంటి, అట్లాగే థాలసీమియా పేషెంట్స్ అయితేనేంటి, అలాగే యాక్సిడెంట్స్, అట్లాగే ఎమర్జెన్సీస్లో బ్లడ్ ఎంత ప్రముఖమైన రోల్ ప్లే చేస్తుంది, అట్లాగే ఎంత ప్రాణాలు కాపాడుతుంది అనేది. సో ఈ అంశాన్ని గ్రహించి రోటరీ క్లబ్ వాళ్ళు అలాగే వీకేఆర్ ట్రస్ట్ వాళ్ళు ఇద్దరు కలిసి సంయుక్తంగా ఈరోజు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం వల్ల ఎన్నో ప్రాణాలను కాపాడే అవకాశం వాళ్ళకి దక్కుతుంది. అలాగే మన జిల్లాలో ఈ ఎమర్జెన్సీ కేసెస్ని అటెండ్ అవ్వడానికి, అట్లాగే థాలసీమియా పిల్లలు, అలాగే ఈ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ని కూడా అటెండ్ అవ్వడానికి చాలా దోహదపడుతుంది. ఇటువంటి సంస్థలు ఇంకా ముందుకు రావాలి. ఈరోజు విజయవాడలో రోటరీ క్లబ్ కాకినాడ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో వీకేఆర్ బ్లడ్ సెంటర్ని ఈరోజు మేము అడాప్ట్ చేసుకున్నాము. దానికి లోకల్గా రోటరీ క్లబ్ అమరావతి వాళ్ళు దీన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్వహణ బాధ్యతలు వాళ్ళు తీసుకున్నారు. మాకు విజయవాడ నుంచి ఇచ్చాపురం అనుకుని 82 క్లబ్బుల్లో ఒక 5 క్లబ్బులకి ఆల్రెడీ మాకు ఓన్ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. కొన్ని సెంటర్స్కి ఓన్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్స్ కూడా ఉన్నాయి. హై అండ్ బ్లడ్ సెంటర్స్ ఉన్నాయి. నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, క్వాలిటీ బ్లడ్ కావాలనుకున్నా, వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేషన్స్ కావాలనుకున్నా సరే రోటరీ బ్లడ్ బ్యాంక్స్కి ప్రజలు కూడా సహకారం తెలియజేయాలి. 1% ఆఫ్ ది పాపులేషన్ ఎవరైనా ముందుకు వచ్చి వాలంటరీగా బ్లడ్ ఇస్తే ఆ లోకల్ ఏరియాలో ఉన్న బ్లడ్ యొక్క కొరతని మనం తగ్గించే వాళ్ళు అవుతాం. ఈ వీకేఆర్ ట్రస్ట్ లైఫ్ షేర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ఆల్రెడీ ఇక్కడ రన్నింగ్లో ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే వీకేఆర్ ట్రస్ట్ వాళ్ళు రోటరీని ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి మాకు పర్సనల్ రిలేషన్షిప్స్ వలన కాకినాడ రోటరీ చారిటబుల్ ట్రస్ట్కి విజయవాడలో ఒకటి, వైజాగ్లో ఒకటి బ్లడ్ బ్యాంక్స్ అప్పచెప్పారు. విజయవాడలో మేము ఏంటంటే ఏదో ఒక క్లబ్తో, మేము కాకినాడలో ఉంటాం కాబట్టి విజయవాడలో ఏదో ఒక క్లబ్తో అసోసియేట్ అవ్వాలని మేము రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి వాళ్ళు ఒక కొత్త క్లబ్బు ఒక 5 ఏళ్ళే అయింది. యంగ్స్టర్స్ ఉన్నారు, మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు. ఈ దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ బ్లడ్ సమాజానికి ఇస్తారని, బ్లడ్ బ్యాంక్ బాగా రన్ చేస్తారని ఆపరేషన్స్ వాళ్ళకి అందజేయడం జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ లాంటి నేత మరొకరు లేరని, జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందించిన మహనీయుడు దేవినేని నెహ్రూ అని మాజీ మంత్రి మేరుగు నాగార్జున కొనియాడారు. నెహ్రూ ఆశయ సాధనకు అవినాష్ కృషి చేస్తున్నారని, నెహ్రూ బాటలోనే అవినాష్ కూడా ప్రజల కోసం కష్టపడి పనిచేస్తారని, అవినాష్ నేతృత్వంలో వైసీపీ మరింత బలంగా మారుతుందని చెప్పారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ జయంతి సందర్భంగా నెహ్రూ ఘాట్ మరియు ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఉన్న నెహ్రూ విగ్రహానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్, వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మరియు కార్పొరేటర్లు వైసీపీ శ్రేణులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నెహ్రూ 71వ జయంతి సందర్భంగా నగర వ్యాప్తంగా ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నెహ్రూ ప్రజలకు సేవలు అందించారని ప్రశంసించారు. ఎన్టీఆర్ వైఎస్ఆర్ ని నెహ్రూ ఎంతో ప్రేమించారని, నెహ్రూకి రాజకీయ జన్మ ఎన్టీఆర్ ఇస్తే పునర్జన్మ వైఎస్ఆర్ ఇచ్చారన్నారు. నగరంలో వైసీపీ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, రిటైనింగ్ వాల్ నిర్మించి ప్రజల కళ నెరవేర్చడం జరిగిందన్నారు. ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటూ పథకాలు అమలు చేస్తామని గుర్తు చేశారు. జగన్ తిరిగి అధికారంలోకి వచ్చేలాగా కృషి చేస్తామని, నెహ్రూ ఆశయ సాధనకు కష్టపడి పనిచేస్తామన్నారు. ఈరోజు స్వర్గీయ మాజీ మంత్రివర్యులు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి 71వ జయంతి కార్యక్రమం విజయవాడ నగరంలో సేవా కార్యక్రమాలతో ప్రతి డివిజన్లో కానివ్వండి, ప్రతి నియోజకవర్గంలో జరుపుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు, మాజీ మంత్రివర్యులు
నెహ్రూ గారితో సన్నిహితంగా ఉండే, అదేవిధంగా మాకు అన్ని విధాలుగా మాకు సహకరించే మా ఆత్మీయులు, మా పెద్దలు, మాజీ మంత్రివర్యులు మెరుగు నాగార్జున గారు, అదేవిధంగా నాకు సోదరుడుగా నాకు అన్ని విధాలుగా నాకు సహకరిస్తూ పార్టీలో కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, నాకు ప్రతి పనిలో కానివ్వండి, ప్రతి కష్ట సుఖాల్లో నాకు అండగా ఉంటున్న నా సోదరుడు మాజీ శాసనసభ్యులు కైల అనిల్ గారు, అదేవిధంగా తూర్పు నియోజక సంబంధించిన డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, అదేవిధంగా మా నియోజకవర్గ నాయకులు, నగర జిల్లా నాయకులు ప్రతి ఒక్కరుగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దాదాపుగా 30 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కానివ్వండి, అదేవిధంగా విజయవాడ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పేద ప్రజానీకం కోసం అనేక మంచి కార్యక్రమాలు చేసిన నాయకుడిగా నెహ్రూ గారు ఈ యొక్క నగరంలో, రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకోవడం గారు జరిగింది. మహానాయకుడు కొన్ని శతాబ్దాలు విజయవాడలో పేదల పక్షాన పోరాటం చేసి విజయవాడ నగరంలో రాజకీయాలు చేసినటువంటి దేవినేని నెహ్రూ గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తూ, దాదాపుగా 30 సంవత్సరాలు రాజకీయాల్లో శాసనసభ్యుడిగా ఉండడం అంటే ప్రజలతో ఎంత మమేకమైతే అటువంటి అవకాశం ఆ భగవంతుడు ఇస్తాడో ఒకసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఏ కష్టం వచ్చినా నెహ్రూ గారి దగ్గరికి వెళ్తే ఆ కష్టం తీరుతుంది అనేది ఈ విజయవాడలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం. అంటే ఆయన ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యారో మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆ మహానుభావుడు బాటలో మా సోదరుడు దేవినేని అవినాష్ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం ఎప్పుడు కూడా నిత్యం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం, నిత్యం పోరాటం చేస్తూ కేసులను సైతం లెక్క చేయకుండా ముందుకెళ్తా ఉన్నాడు. ఈరోజు విజయవాడ నగరంలోనే కాదు, కృష్ణా జిల్లాలో దేవినేని నెహ్రూ గారి యొక్క 71 సంవత్సర జన్మదిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో ఆయన కుమారుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి అవినాష్ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం జరగటం అనేది చాలా ముదాఫం. ఎందుకంటే రాజకీయాల్లో దేవినేని నెహ్రూ గారు లాంటి రాజకీయ నాయకుడిని చూడటం అరుదు. పేదల నాయకుడిగా సమస్య ఉంటే ఆ సమస్య మీద పూర్తి అవగాహనతో న్యాయం వైపు నిలబడే నాయకుడిగా, నమ్మిన నాయకుడి వెంట నడవాలని ఒక గొప్ప ఆలోచనతో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి నెహ్రూ గారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను గౌరవించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆ పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఎస్సీ మోర్చా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బస్తీల్లో దళిత సమ్మేళనాలు నిర్వహిస్తామని వెల్లడించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మోర్చా విభాగ రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఎన్సీ నేతలు దారా సాంబయ్య, జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ అశోక్, బిట్రా శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అవమానించిందని ఆమె విమర్శించారు. వాజ్పేయి హయాంలోనే అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చారని పురంధేశ్వరి గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో దళిత సమ్మేళనాలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ సహా పలువురు పురంధేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరగా కాషాయ కండువా కప్పి ఆమె వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈనాడు ఒక రకంగా చెప్పాలంటే ఎప్పటికప్పుడు మాకు మోర్చాలు అనేవి మా పార్టీలో చాలా ప్రధానమైనటువంటి అంగాలుగా మేము భావిస్తూ ఉంటాం. అంటే అన్ని వర్గాల్లోకి పార్టీని తీసుకుని వెళ్ళాలి అని అంటే కొన్ని వర్గాల్లో కొంచెం ఒకంత ఎక్కువ ప్రయత్నం చేయవలసి వస్తుంది. కనుక మోర్చాల మాధ్యమంగా పార్టీని ఆ వర్గాల్లోకి తీసుకువెళ్ళడానికి మోర్చాలు మాకు బాగా వారి సహకారాన్ని అందిస్తాయి. కనుకనే మొదటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ మోర్చాలు
అదేవిధంగా మోర్చాలని బలోపేతం చేసుకోవడం మీద ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు సంస్థాగతంగా మోర్చాలు ఏ మేరకు బలంగా ఉన్నాయనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూ సమీక్ష చేసుకుంటూ వారి మాధ్యమంగా ఆ వర్గాలకి పార్టీని చేరువ చేసే కార్యక్రమాలు అనాదిగా భారతీయ జనతా పార్టీ చేపడుతూ వస్తున్నటువంటి విషయం. మనందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో వికసిత్ భారత్ లక్ష్యం 2047 సంవత్సరానికల్లా వికసిత్ భారత్ని సాధించాలి అని చెప్పి అనేక సందర్భాల్లో వారు చెప్పడం మనం అందరం కూడా విన్నాం. అయితే నిజంగా వికసిత్ భారత్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అని చెప్పి మనం అందరం కూడా ఒకసారి సమీక్షించుకోవాలి. సాధారణంగా అందరూ ఏమంటారంటే వికసిత్ భారత్ అంటే అభివృద్ధి పరంలో దూసుకుపోయేటువంటి భారతదేశం అని, అదేవిధంగా జాతీయ స్థూలోత్పత్తి పెరిగినటువంటి భారతదేశం అని, పెట్టుబడుల వెల్లువ మన దేశంలోకి వస్తున్నటువంటి సందర్భంలో అది వికసిత్ భారత్ అని, ఈ రకంగా అనేక విధాలుగా కూడా ఈ యొక్క పదాన్ని నిర్వచించడం జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ కు చెందిన ప్రఖ్యాత కూచిపూడి నాట్య కళాకారిణి శైలజా ప్రసాద్ శిష్యురాలైన దాన్వి ఊటుకూరి అరంగేట్రం ఘనంగా జరిగింది. కూచిపూడి నాట్యంపై మక్కువతో సుమారు 7 ఏళ్ల పాటు క్రమశిక్షణగా అభ్యసించిన దాన్వి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను గావించింది. కళలకు పుట్టినిల్లు అయిన విజయవాడలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రం వేదికగా సాగిన అరంగేట్రంలో చిన్నారి దాన్వి ప్రదర్శించిన నృత్యాలు కూచిపూడి నాట్యంపై ఆమెకున్న మక్కువను చాటేలా సాగాయి. కృష్ణా జిల్లాకు ఖండాంతర ఖ్యాతినర్చించిన పెట్టిన కూచిపూడి నాట్యంపై మక్కువతో అనేక మంది ఔత్సాహిక కళాకారులు రంగప్రవేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ శారద నృత్య నిఖానికేతన్ నిర్వాహకురాలు శైలజా ప్రసాద్ వద్ద నాట్యాభ్యాసం చేసిన దాన్వి ఊటుకూరి కూచిపూడి నృత్య ప్రదర్శన మండు వేసవిలో పన్నింటినీ తలపించింది. తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రంలో దాన్వి అరంగేట్రం అద్భుతంగా సాగింది. రంగపూజ అనంతరం గణేష్ స్తుతి గజవదనే బెడువేతో ప్రారంభించిన ఆమె నృత్య ప్రదర్శన భూషంభో, అన్నమాచారి కీర్తన, ముద్దుగారి యశోద, భామాకలాపం, ప్రవేశ దరువ మహమదాసు కీర్తన తక్కువవేమి మనకు, నారాయణ తీర్థతరంగం, గోవర్ధన గిరిధర, కామాక్షి స్తుతి, కంజరధాయికి వంటి అనేక అంశాలతో రసరమ్యంగా సాగింది. దాదాపు 2 గంటలు పైగా సాగిన ఈ నృత్య ప్రదర్శనలో దాన్వి తన హావభావ పదవ్యాన్యాసంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా దాన్వి ఊటుకూరి మాట్లాడుతూ కూచిపూడి నాట్యంపై మక్కువతో 1వ తరగతి నుండి శైలజా ప్రసాద్ వద్ద శిక్షణ పొందానని, విజయవాడలో అరంగేట్రం చేయటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నాట్య రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించాలన్నది తన లక్ష్యమని ఆమె వివరించారు. చాలా బాగుంది. మంచి మధ్యలో నేను ఈ రంగప్రవేశం చేయడం నాకు చాలా మంచి ఆపర్చునిటీలా ఉంది. నేను కూచిపూడి నేను 6 years ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. ఒక 1st క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేను 10th క్లాస్కి వచ్చాను. ఏంటి నేను దశావతారం నేర్చుకున్నాను, భామాకలాపం నేర్చుకున్నాను, తరంగం నేర్చుకున్నాను, గణపతి ఐటమ్, తిల్లానా అలాంటి ఐటమ్స్ అన్నీ నేర్చుకున్నాను. మా గురువుగారు ఎప్పుడు నన్ను తగ్గకుండా ఎప్పుడు నన్ను పుష్ చేస్తూ ఉన్నారు. నా బెస్ట్ నేను ఇవ్వడానికి మా గురువుగారి వల్లే నేను ఇక్కడ దాకా చేయగలిగాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ విజయవాడలో నేను ప్రోగ్రాం చేయటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అది కూడా యోగా దినోత్సవం రోజు. ఎందుకంటే నేను విజయవాడలో పుట్టి పెరిగాను. యోగా దినోత్సవంలో చేయటం ఎందుకు ఆనందంగా ఉంటే నాట్య యోగం ఇవాళ జరుగుతుంది. అది అనుకోకుండా ఇవి రెండూ కలిసి రావడం అనేది నాకు అత్యంత తృప్తికరమైనటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. నాట్యంలో ఒకసారి ప్రవేశించిన తర్వాత ఎంతోమంది శిష్యుల్ని తయారు చేసినటువంటి అనుభవంతో చెప్పగలుగుతున్నాను. వాళ్ళు యొక్క ఫ్యూచర్ మీరు అందుకోలేని స్థాయిలోకి వెళ్తుంది. ఎందుకంటే
నాట్యం వాళ్ళకి ఇవ్వదగిలింది. ఆ క్రియేషను, ఆ మైండ్, అవన్నీ కూడా డెవలప్మెంట్కి చాలా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వాళ్ళ చదువుల్లో కూడా రాణించి అత్యంత ఉన్నతమైనటువంటి పదవుల్ని వాళ్ళు తప్పకుండా, ఇది నా మాటగా గుర్తుపెట్టుకునే ఆ పదవికి వచ్చినప్పుడు మా టీచర్ గారు అప్పుడే ఇలా చెప్పారని గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తున్నాను. ఇది నా ఆశీర్వాదం అండి. మా పాప ధాన్వి, తను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి నేర్చుకుంటుంది అంతా కూడా. ఇది మేడం గారి కృషి అంతా కూడా మాదేం లేదు. ఆవిడ ఏం చెప్తే చేసుకుంటూ వెళ్ళింది. ఏ అంటే ఏ, బి అంటే బి, అంతే. దాని ప్రకారం ఇక్కడ దాకా వచ్చింది. దాదాపు 10 ఏళ్ళ నుంచి నేర్చుకున్న ఇదో నిత్య. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ట్రై చేయమని చెప్పినా ఒకరికి ప్రేమ ఉంటేనే ఆ విద్య మీద ఇంత దాకా వస్తారు. ఇంకా మ్యామ్, ఇంకా తల్లిదండ్రుల సపోర్ట్తోనే, ఇంకా మా చెల్లి అనుకొని బాగా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. సో ఇంత కష్టపడింది అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇక్కడ దాకా వచ్చింది అండ్ ఒక రంగప్రవేశం చూసి వెళ్ళండి. థ్యాంక్ యూ. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నట్లు శ్రీ సత్యసాయి సత్సంగ సమితి సభ్యులు తెలిపారు. సీతారాంపురం సిగ్నల్స్ వద్ద ఉన్న కార్యాలయం నందు స్వామివారి రథయాత్ర జరిగింది. సాయిబాబా కృప అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. ఓం శ్రీ సాయిరామ్.
అనంత శక్తి స్వరూపుడైనటువంటి పరమాత్మ భగవాన్ శ్రీ సత్యసాయిబాబాగా ఈ భూమి మీద అవతరించి 100 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంలో ప్రపంచమంతటా కూడా స్వామివారి శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా స్వామి అన్ని రాష్ట్రాలు అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఆశీర్వదించడానికి ఈ రథయాత్ర రూపంలో పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మన జిల్లాకి కృష్ణా జిల్లా పూర్తి చేసుకొని పర్యటన స్వామివారు ఈ సత్యసాయి ప్రేమ ప్రవాహిని అనేటువంటి రథ రూపంలో మన జిల్లాకి ఈరోజు రావడం జరిగింది. ఈ రోజు నుంచి 3 రోజులు 22, 23, 24 మన జిల్లాలో స్వామివారి పర్యటన విజయవంతంగా సాగుతుంది. ఈరోజు విజయవాడ టౌన్ అంతా తిరగటం జరుగుతుంది. విజయవాడలో 3 సమితిలు ఉన్నాయి. 3 సమితిలో ఉన్నటువంటి భక్తులను కవర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రానికి గొల్లపూడి, రాత్రికి నందిగామలో నైట్ హాల్ట్. రేపు నందిగామ నుంచి జగ్గయ్యపేట, తిరువూరు అనుబంధంగా ఉన్న భజన మండలాన్ని చూసుకొని తిరువూరులో నైట్ హాల్ట్ చేసుకొని స్వామివారు ఎల్లుండి విసన్నపేట, ఖమ్మంపాడు, అటు నుంచి ఇటు మన విజయవాడకు అనుబంధంగా ఉన్నటువంటి భజన మండళ్ళు భీమవరపాడు, వెల్లటూరు, పందులపాడు, చేకిరెడ్డిపాడు ఇవన్నీ కూడా షాబాదు, జక్కంపూడి కవర్ చేసుకొని ఎల్లుండి సాయంత్రం స్వామివారు మళ్ళీ గుంటూరు జిల్లాకు వేయించడం జరిగింది. అందరూ భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. జై సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ సత్యసాయి ప్రేమ ప్రవాహిని ఈ రథయాత్ర మొత్తం ఆల్ ఇండియాలో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి బయలుదేరి మనకి ఎన్టీఆర్ జిల్లాకి ఈరోజు ఉదయానికి వచ్చింది. ఈరోజు అంతా కూడా మనకి విజయవాడ ఏరియాలో 3 సమితులు ఉన్నాయి. సీతారాంపురం, ప్రసాదంపాడు, రైల్వే సమితి. ఈ 3 సమితుల్లో కూడా కార్యక్రమం స్వామి రథయాత్ర జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత సాయంత్రం 5 గంటలకి గొల్లపూడి వారికి మనం అందించడం జరుగుతుంది. గొల్లపూడి సమితి నుంచి అక్కడ ఆ ఏరియాలో చూసుకుని ఇందాక మన జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా రేపు ఇవాళ నైట్ హాల్ట్ నందిగామలో చేసుకుని అక్కడి నుంచి రేపు నందిగామ, జగ్గయ్యపేట ఇవన్నీ చూసుకుని రేపు సాయంత్రం లోపు నైట్ హాల్ట్ తిరువూరు, ఎల్లుండి తిరువూరు, విసన్నపేట అవన్నీ చూసుకుని తర్వాత మన దత్తత గ్రామాలు ఉన్నాయి. జక్కంపూడి, షాబాదు, కొత్తూరు, తాడేపల్లి, వెలగలేరు అవన్నీ కూడా చూసుకుని మళ్ళీ ఎల్లుండి సాయంత్రానికి మనకి 8 గంటలకి మనం కృష్ణా బ్యారేజ్ దగ్గర గుంటూరు వాళ్ళకి మన స్వామి రథాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనకి 83లో స్వామి ఇక్కడికి వచ్చి ఈ మందిరాన్ని ఓపెన్ చేశారు. తర్వాత స్వామి రథరూపంలో మనకి అప్పుడు సాకారంగా వచ్చారు, ఇప్పుడు రథరూపంగా వస్తున్నారు. కనుక మన యావత్ సాయి భక్తులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ సాయిరాం. నగర ప్రజలపై పనుల భారం వేయకుండా 2 పర్యాయాలు ప్రజారంజక పాలన అందించిన చరిత్ర కమ్యూనిస్టుదేనని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. రాబోయే రోజుల్లో కమ్యూనిస్టులు ఆవశ్యకతను ప్రజలందరూ గుర్తించి ఆదరించాలని పిలుపునిచ్చారు. జూలై 7, 8 తేదీల్లో జరిగే నగర మహాసభలను ప్రజలందరూ జయప్రదం చేయాలని కోరారు. జూలై 7, 8 తేదీల్లో నగరంలో నిర్వహించే సిపిఐ 24వ నగర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ పశ్చిమ నియోజకవర్గంలో భారీ ర్యాలీ జరిగింది. పార్టీ 38, 39వ డివిజన్ల మహాసభను పురస్కరించుకుని నిర్వహించిన ఈ ర్యాలీకి పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24వ విజయవాడ నగర మహాసభ జూలై 7, 8 తేదీల్లో జరగనుందన్నారు. నగరంలో ఉన్నటువంటి 64 డివిజన్స్ లో కూడా ఇదే విధంగా మహాసభలు జరుపుతామని, ఇందులో భాగంగానే ఈ రోజున 38వ డివిజన్ మహాసభ నిర్వహించామన్నారు. 4 స్తంభాల సెంటర్ నుంచి ఈ డివిజన్ అంతా కూడా పర్యటించి ప్రతినిధుల సభ జరుగుతుందన్నారు. ప్రతినిధుల సభలో రానున్న 3 ఏళ్ల కాలంలో ఈ ప్రాంత ప్రజల సమస్యలపైన చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామని స్పష్టం చేశారు. అన్నమాని బ్రహ్మయ్య 9 పర్యాయాలు మున్సిపల్ కౌన్సిలర్ గా, కార్పొరేటర్ గా కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, దిగువ నుండి పైభాగం వరకు మంచినీటి సౌకర్యం, అలాగే విద్యుత్ లైట్లు, డ్రైనేజ్ వ్యవస్థ కల్పించింది కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోనే గుర్తు చేశారు. రానున్న రోజుల్లో విజయవాడ నగర సమగ్ర అభివృద్ధిలో కమ్యూనిస్టుల యొక్క పాత్ర పెరగాల్సిన అవసరం ఉందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 24వ విజయవాడ నగర మహాసభ జూలై 7, 8 తారీఖుల్లో జరగబోతున్నటువంటి సందర్భంలో
నగరంలో ఉన్నటువంటి 64 డివిజన్స్లో కూడా ఈ రకమైనటువంటి డివిజన్ మహాసభలో జరుపుకునేటటువంటి ప్రక్రియ అనేది ఆనవాయితీ. దానిలో భాగంగానే ఈ రోజున 38వ డివిజన్ మహాసభ ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. 4 స్తంభాల సెంటర్ నుంచి ఈ డివిజన్ అంతా కూడా పర్యటన చేసి అనంతరం ప్రతినిధుల సభ జరుగుతుంది. ఆ ప్రతినిధుల సభలో రాబోయేటటువంటి కాలంలో, రాబోయే 3 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల పైన చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకునేటటువంటి ఆనవాయితీలో భాగమే మహాసభలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతం ఒకనాడు 2వ డివిజన్, ఈ డివిజన్లో కామ్రేడ్ అండమాని బ్రహ్మయ్య గారు 9 పర్యాయాలు మున్సిపల్ కౌన్సిలర్గా, కార్పొరేటర్గా కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో దిగువ భాగం నుంచి పై భాగం వరకు మంచినీటి సౌకర్యము, అలాగే వీధి లైట్లు, డ్రైనేజీ వ్యవస్థ నెలకొల్పింది కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోనే. అదే పద్ధతిలో రాబోయేటటువంటి కాలంలో విజయవాడ నగర సమగ్రాభివృద్ధిలో కమ్యూనిస్టుల యొక్క పాత్ర పెరగవలసినటువంటి అవసరం ఉంది. 2 పర్యాయాలు విజయవాడ నగరాన్ని టి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో కార్పొరేషన్లో మరి పాలకపక్షంగా ఉండి నగరంలో ప్రజలపైన ఎటువంటి పన్నుల భారం వేయకుండా ప్రజలకి సామాన్యుడికి కూడా అందుబాటులో సేవలు అందించినటువంటి చరిత్ర కమ్యూనిస్టుల చరిత్ర విజయవాడ నగరంలో. ఆ వైపుగా రాబోయేటటువంటి కాలంలో కార్పొరేషన్లో కమ్యూనిస్టుల ఆవశ్యకతని ప్రజలందరూ కూడా గుర్తించి కమ్యూనిస్టు పార్టీలను ఆదరించవలసిందిగా ప్రజానీకానికి మహాసభ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం. ప్రపంచ దేశాలకు మన దేశం అందించిన అమూల్యమైన బహుమతి యోగా అని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు యోగా సాధన చేయాలని సూచించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తాడేపల్లిగూడెంలో న్యూ ఫ్లైఓవర్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు 2000 మందితో కలిసి యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. యోగా అనేది మనిషిని మానసికంగా, శారీరకంగా దృఢంగా చేస్తుందన్నారు.
ప్రపంచ యోగా డే సందర్భంగా భారతదేశంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశయం మేరకు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో భాగంగా విశాఖపట్నంలో 22వ తారీఖు 21 అక్కడ యోగా డే జరుగుతుంది. దానికి ఎవరైనా వెళ్ళాలంటే మీరు వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కామన్ మ్యాన్ కూడా ప్రధానమంత్రి గారు సభకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు అక్కడ లేకపోయినా ఎక్కడైనా సరే ఆ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో మీరు అందరూ భాగస్వాములు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలకు ఉపయోగపడేటువంటి ఇటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టడం ముదావాహమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ శంకరాలయం ఆధ్వర్యంలో పటమట నల్లూరు వారి కళ్యాణ మండపంలో గత నెల రోజుల నుండి ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు ప్రజలు ఆరోగ్యకరమైన జీవన విధానంతో నూతన ఉత్సాహంతో నా దేశం అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. గత 25 సంవత్సరాలుగా యోగా కార్యక్రమాలను ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో ఉదయం పూట ఉచితంగా నేర్పిస్తున్నామని శంకరాలయ యోగా నిర్వాహకులు పేర్కొన్నారు. ఎవరు ఆబ్సెంట్ పడకుండా అందరూ వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లి శ్రీదేవి, శంకర యోగాలయ గురువు నాగమణి, నల్లూరు సుబ్బారావు, జయలక్ష్మి, డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. రోజు యోగా చేయండి, జీవితాంతం ఆరోగ్యంగా ఉండండి, అదే నేను కోరుకునేది. మేడం గారు, ఇప్పుడు మిమ్మల్ని అనేక చోట్లకి ఇది 2014లో ప్రధాని మోదీ గారు అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించారండి. మన భారతదేశ సంస్కృతి నుండి, పూర్వీకుల నుండి అమూల్యమైన వరం యోగా. అది దేశ విదేశాల్లో విస్తృతంగా ఇప్పుడు వచ్చింది. అంతే. జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మన ప్రభుత్వం యోగా గురించి, దాని యొక్క విశిష్టత గురించి గత నెల రోజుల నుంచి కూడా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని అందరూ ప్రతిరోజు యోగా ఆచరించి తమ తమ ఆరోగ్యాలని, మానసిక ప్రశాంతతని పొందుతారని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటాం. అందరికీ ఇంటర్నేషనల్ యోగా శుభాకాంక్షలు. మా ఎన్ఎస్ఎం స్కూల్ శంకర్ యోగాలయ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శంకర్రావు గారు, శ్రీదేవి గారు ఎంతో సమర్థతతో నిర్వర్తించారు. ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకి ప్రభుత్వాలు ఈ ఎత్తున మద్దతు ఇవ్వటం, ముందుకు తీసుకెళ్ళటం అనేది చాలా ముదావహం. ప్రజలతో మమేకం అయ్యి ఈ రోజున ప్రధాని కానీ, మన ముఖ్యమంత్రి కానీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చి గత నెల రోజులుగా విశేషమైన కృషి చేశారు. దానికి మరి ప్రత్యామ్నాయంగా మా యోగా మిత్రులు కూడా ఎంతో కృషితోనూ, ఎంతో ఏకాగ్రతతోనూ వాళ్ళ పనులను పక్కన పెట్టి ఈ కార్యక్రమంలో నిమగ్నమై గవర్నమెంట్ వారు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు ముగించడం అనేది మా అందరికీ కూడా గర్వకారణం. ఇలాగే
ఇలాంటి ఆరోగ్యకరమైన విషయాలు, ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే విషయాలు ప్రభుత్వాలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి ఏకతాటి మీద నడిచి ప్రజలను ఆరోగ్యమైన సంతోషకరమైన మార్గంలో నడిపించాలని చెప్పేసి పేరున ఈ కార్యక్రమానికి దోహదపడ్డటువంటి మరి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులకు కానివ్వండి, మా సభ్యులకు కానివ్వండి నా శుభాకాంక్షలు, నా కృతజ్ఞతలు. ఈ యోగా కార్యక్రమాన్ని నిర్ణయం చేసింది దాదాపుగా 25 సంవత్సరాలు పైబడి ఈ యోగా కార్యక్రమం జరుగుతుంది. ఈ ఎన్ఎస్ఎం స్కూలు హాల్లో ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉంటుంది. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం అవటంలో మన ఈ దేవాలయ హాల్లో జరుపుకుంటున్నాము. అందువల్ల మనం ఈ కార్యక్రమాన్ని మా కార్యకర్తలు, మహిళలు ఎంతో శ్రద్ధతో ప్రతిరోజు అసలు ఆబ్సెంట్ అవ్వకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని ఆశిస్తూ తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ ఎన్ సుబ్బారావు సెంటర్ ఫర్ కార్డియాక్ కేర్ హాస్పిటల్ ను ప్రారంభించిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్. ఒక్క యూనిట్ రక్తం 3 ప్రాణాలను కాపాడడమే కాకుండా కేవలం గంట సమయంలో చేసే దానం జీవితకాలం ప్రభావం చూపుతుందని తెలిపిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ లాంటి నేత మరొకరు లేరని, జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందించిన మహనీయుడు దేవినేని నెహ్రూ అని కొనియాడిన మాజీ మంత్రి మేరకు నాగార్జున. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.